హాయ్ ఫ్రెండ్స్. 'వకీల్ సాబ్ 2' కోసం సరిపోయే కథ అయితే దొరికిందంట. సో, ఆ కథ ఎక్కడి నుంచి దొరికిందో ఈరోజు అప్డేట్‌లో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్‌లోకెళ్ళిపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కైతే 'వకీల్ సాబ్' మూవీ బాగా గుర్తుండిపోయి ఉంటది. ఎందుకంటే కరోనా నుంచి కోలుకుంటున్న టైంలో ఏపీలో టికెట్ల రేట్లు అయితే మామూలుగా లేవు. సో, ఈ నియంత్రణను కూడా తట్టుకొని మరీ విజయం సాధించడం అంటే చాలా మామూలు విషయం కాదు. గొప్ప విషయం అది. ఎందుకంటే మొదటిసారి 'పవర్ స్టార్' లాయర్ కోట్ ఏసుకొని కోర్ట్‌లో ఇచ్చిన పెర్ఫార్మన్స్, ప్రకాష్ రాజ్‌తో తలపడే సీన్స్ అయితే బాగా పేలాయి. అయితే దీన్ని కొనసాగింపుగా చేద్దామనుకున్నారు నిర్మాత దిల్ రాజు. కానీ ఆ కథ ఏం దొరకలేదని ఆ ప్రస్థానం మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఎస్వీసీ బ్యానర్‌లోని నితిన్‌తో తమ్ముడు తీసే పనిలో అయితే బిజీ అయిపోయాడు. సరిగ్గా 'వకీల్ సాబ్' సీక్వెల్స్ కోసం సరిపోయే సినిమా ఒకటి మలయాళంలో అయితే వచ్చింది. అదే 'నేరు'. మోహన్ లాల్ హీరోగా 'దృశ్యం' ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా మల్లీవుడ్‌లో అయితే సూపర్ హిట్ దిశగా పరుగులు పెడుతుంది. 'సలార్' నుంచి పోటీ ఉన్నా సరే తట్టుకొని మరీ నిలబడింది. నిజానికి సినిమా మీద వెంకటేష్ ఆసక్తి చూపారనే టాక్ అయితే వచ్చింది గానీ, ఈ సినిమా చూసిన వాళ్ళు మాత్రం 'వకీల్ సాబ్ 2'కి అయితే బాగా సరిపోతుందని అయితే భావిస్తున్నారు. అసలు కథ విషయానికెళ్తే కళ్ళు లేని ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఒక యువతిని మంత్రి కొడుకు రేప్ చేస్తే హీరో ఎలా పోరాడి గెలిపించాడనేదే పాయింట్. దీని మీద అయితే నడుస్తుంది కథ మొత్తం. కేవలం 2 ఇళ్ళు కోర్ట్ రూమ్ సెటప్‌లోనే జీతూ జోసెఫ్ 2.5 గంటల కంటెంట్ విసుగు రాకుండా అయితే నడిపించాడు. ఇక రెమ్యునరేషన్‌లు తప్ప ప్రొడక్షన్ పరంగా ఎంత మాత్రం ఖర్చు లేని సబ్జెక్ట్ ఇది. సో, ఒకవేళ పవన్ వేగంగా ఏదైనా సినిమా చేయాలనుకుంటే బెస్ట్ చాయిస్ అవుతుందిది. 'నేరు'లో హీరోయిన్ కూడా ఉండదు. పాటలు అస్సలే లేవు. కావాలంటే కొంత కమర్షియల్ టచ్ ఇవ్వచ్చు గానీ, టైటిల్స్ నుంచి చివరిదాకా సీరియస్ టోన్‌తో అయితే సాగుతుంది. ఇప్పటికి ఒక రీమేక్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నిర్మాణంలో అయితే ఉంది. ఒకవేళ 'భీమ్లా నాయక్' తరహాలో ఇది కూడా నచ్చిందంటే 'నేరు' కాస్త 'వకీల్' సీక్వెల్స్ అయితే కావచ్చు. చూద్దాం మరి ఏం జరగబోతుందో. సో, అప్డేట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.